అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి చూడండి. అప్పుడే మీకు నిజమేంటి అబద్ధం ఏంటిని మనకు అర్థమవుతుంది. టాపిక్లోకి వెళ్దాం రండి. గత 10 రోజులుగా మన కలియుగ దైవం గురించి రాజకీయం చేసి ఆయన పేరుని బయట చాలా విధాలుగా చేస్తున్నారు. రాష్ట్రంలో జనాలు కష్టాలు పడుతూ ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి లేదు. అది వదిలేసి దేవుడు పని ఏదో దేవుడు చేస్తున్నారు. భక్తులు పోతున్నారు వస్తున్నారు. ఆయన మీద పడ్డం ఏంటనేది ఈసారి మీరంతా కూడా ఆలోచన చేయండి. రాష్ట్రంలో అందరూ కష్టాలు పడుతున్నారు. అభివృద్ధి లేదు. రాజధాని నిర్మించాలి. వరదలు వచ్చి అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అవి ఏమి పట్టనట్టుగా అవేమి అవసరం లేదు. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు మాత్రమే అవసరం. ఆయన సమస్యను ఆయన పరిష్కరించుకోడా. ఒకవేళ జరుగుంటే వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. ఆయన మామూలు దేవుడు కాదు కదా, కలియుగ దైవం. కాబట్టి ప్రజలంతా కూడా ఆలోచన చేయండి. ఇంకొకటి ఏమిటంటే ఒకరేమో ఈ విధంగా కల్తీ జరిగిందని అంటున్నారు, ఒకరేమో కల్తీ జరగలేదని అంటున్నారు. ఒకరేమో కల్తీ జరిగిందనేది నిజమా, కల్తీ జరగలేదనేది నిజమా? కల్తీ జరుగుంటే దానిపైన ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఎవరు అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నారు, ఏమనేది ఎంక్వైరీ చేసి వాళ్ళని ఏదో పిలిపించి విచారించి చేస్తే నిజాలు బయట వస్తుంది. సిబిఐకి చెప్పండి, పిలిపించండి, ఎంక్వైరీ వేయండి. అది చేయని వాళ్ళు అది నిజమా? మేమేమి చేయలేదని చెప్పు, సిబిఐ ఎంక్వైరీ చేయండి, మంచి చెడ్డ తెలుస్తుంది, నిజాలు బయటపడతాయి, మేము ఎటువంటి పని చేయలేదు అనేసి చెప్పే వాళ్ళేమో ఎంక్వైరీ వేయండి అని చెప్తున్నారు. అది అబద్ధమా? ఏది నిజం ఏది అబద్ధం? ఇందులో ఎవరిని తప్పు పట్టడం లేదు. నేను ప్రజల యొక్క మనోభావన, ప్రజల మనసులోని మాటలని నేను డిస్కషన్ చేస్తుంటే వాళ్ళు చెప్పుకునే మాటలను నేను వీడియో రూపంలో తెలియపరుస్తాను. అంతే తప్ప ఇక్కడ ఎవరిని తక్కువ చేయడం లేదు, ఎవరిని కించపరచడం లేదు. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఆలోచనలో ఉన్నారు. బట్ నాయకులే సరైన ఆలోచనలు లేకుండా డైరెక్ట్ పాలిటిక్స్ అనేది చేస్తున్నారు. ఒకరేమో జగన్ పేరు వస్తే చాలు ఊగిపోయి మాట్లాడతారు. ఏదో జరిగిపోయింది, ఇంకా లేదు ఈ రాష్ట్రము, ఇంకేదో అయిపోతుంది, ఈ రాష్ట్రం ఇంకా మునిగిపోతుంది, రాష్ట్రానికి భూకంపం వచ్చేస్తుంది, అంతరించిపోతుంది రాష్ట్రం అనే విధంగా మాట్లాడతారు. అదే ఇచ్చిన హామీలు 90-100 రోజులు అవుతా ఉంది, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇది ఎందుకు ఇలా చేస్తున్నారని మాత్రం అడిగేది లేదు. అది మాత్రం అడగరు. హామీలు ఎందుకు చేయడం లేదని మాత్రం అడగరు. జగన్ పేరు ఎత్తగానే అట్నే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది, పవర్ వచ్చేస్తుంది. మీడియాలు, ప్రెస్ మీట్లు, ఇంకోటి ఇతరత్ర పనులు చేసేసి జంప్ ఇట్ట మాట్లాడేసేది, మౌనంగా ఉండిపోయేది. ఇప్పుడు పడుకునే వాళ్ళు పడుకుంటా ఉంటారు, కొట్లాడుకొని చేస్తూ ఉంటారు. ఏది నిజం ఏది అబద్ధం ఉంది? ప్రజలకి ఏమీ హామీ లేకుండా, ఎటువంటిది పట్టించుకోకుండా, అక్కడ వరదలు వచ్చి విజయవాడ నష్టాలు, రైతులు పైర్లు పంటలు నష్టపోయేసి బాధలు పడతాము. వాటిని పట్టించుకోకుండా రాష్ట్రం ఇట్లా కష్టాల్లో ఉంది, డెవలప్ చేయడానికి వదిలేసి, ఉద్యోగాలు లేకుండా డిఎస్సి మీద సంతకాలు పెట్టారు, అది లేకుండా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పైన పడాల్సిన అవసరం ఏముంది? అంత పెద్ద సంస్థానంలో కల్తీ జరిగిపోయిందంటే ప్రపంచంలో పాలు బిడ్డ కూడా నమ్మడం. ఇంట్లో వంట చేసే ఆడవాళ్ళు వంట నూనె మారిందంటే కనిపెట్టే యుగంలో ఉన్నాం మనం. అలాంటిది తిరుమల లడ్డులో కల్తీ జరిగిందంటే స్వచ్ఛమైన అచ్చమైన బ్రాహ్మణ్స్ ఉన్నారు అక్కడ, మొత్తం బ్రాహ్మణ్సే. కల్తీ జరిగిందంటే, లడ్డులో కల్తీ జరిగిందని ఏ ఒక్క బ్రాహ్మణ్స్ అయినా మాట్లాడుతుంటారా? బాగా ఆలోచన చేయండి. ఇంత పెద్ద సంస్థానంలో మొత్తం బ్రాహ్మణ్సే ఉంటారే, తయారు చేసేది బ్రాహ్మణ్సే. ఇది కల్తీ అనేసి ఏ ఒక్కడైనా అందులో మంచివాడు ఉన్నాడా? వచ్చి బయట ఇది నేను చేయనని చెప్పడా? బయట ప్రచారం చేయరా? ఆలోచన చేయండి. కావున ప్రజలందరూ కరెక్ట్గానే ఉన్నారు. ప్రజల్ని మభ్య పెట్టడానికి చేస్తున్నారు, మభ్యలు పెడుతూనే ఉన్నారు. ప్రజలు దాన్ని గొప్పగా కొంతమంది
ఎందుకు అలా మాట్లాడతారేమో కానీ ఆ భగవంతుడికే తెలియాలా. ఇది నిజం, ఇది అబద్ధం అని తెలిసినా సరే మూర్ఖంగా మరీ అభిమానం ఉండాలి. అభిమానం మరి అంత అభిమానం ఉండకూడదు. మంచిని మంచి అని చెప్పకుండా దాన్ని చెడుగా క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పండి. ఈరోజు జగన్ గారు కొండకు రాలేదు, కొండకు రాకుండా చేశారు, కరెక్టా? మన యొక్క ఇండియన్ తరపున, రాజ్యాంగం తరపున సెక్యులర్ అనే పదానికి మీనింగ్ఫుల్ అయిన మన ఇండియా ఇప్పుడు రాలేదు. ఏం చెప్తారు? ఏ ఒక్కరైనా మాట్లాడండి చూద్దాం. కరెక్టా? మన ఇండియా ఇప్పుడు చేసింది. సింపుల్ ఒకే మాట అన్నాడు ఆయన హిందూయిజం గురించి. ఒక హిందువుగా పుట్టిన ఆయన వాళ్ళ తరాలు ఎవరో కన్వర్ట్ అయినారు, దాన్ని అట్నే కంటిన్యూ చేస్తున్నారు. హిందువే కదా, జగన్ హిందువే కదా, క్రిస్టియన్గా కన్వర్ట్ అయినారు. మళ్ళీ ఇప్పుడు కన్వర్ట్ అయ్యి మళ్ళీ హిందువులకు రావచ్చు, తప్పేముంది? అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం కదా. సెక్యులర్ దేశంలో ఉన్న మనము ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. బ్యాడ్ కామెంట్స్, ఎలా పడితే అలా కామెంట్స్, ట్రోలింగ్. మంచిడు ఉన్నాయి, చెడ్డడు, ట్రోలింగ్ 24/7 ట్రోలింగ్. మంచి చెడ్డ అనేది ఒక రెండు ఉంటాయి కదా, అందులో తెలియదు, గ్రహించలేరా? మరి అంత మూర్ఖులా మీరు? చదువుకున్నారు కదా, చదువు సందే లేని వాళ్ళైనా మేలే, మంచి చెడ్డ తెలుస్తుంది. చదువుకున్న మీరు మూర్ఖులాగా ప్రవర్తిస్తున్నారు. ఆలోచన చేయండి. ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ నిజం ఉంది, ఎక్కడ అబద్ధం ఉంది, ఏది నిజము, ఏది అబద్ధం, ఆలోచన చేయండి. కావున ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్న విధానం ఉంది. ఇంత పెద్ద దేశంలో పుట్టిన మనము ఒక మనిషిని కొండకు పంపించకుండా చేస్తున్నారు. అప్పుడు తెలియలేదా డిక్లరేషన్ గురించి? అంత క్లియర్ కట్గా 5 సార్లు ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారే, అప్పుడేమైంది? నిలదీయచ్చు కదా హిందూ మతమస్తులు అందరూ, నువ్వు సైన్ చేయాల్సిందే అనేసి. ముఖ్యమంత్రి కానప్పుడు కూడా తిరిగారు కదా, అప్పుడు కూడా చేయొచ్చు కదా. అప్పుడు కొండకి ఎందుకు పంపించారు? అదే సీఎంగా అప్పుడు వాళ్ళే ఉన్నారు కదా, మరి ఎందుకు కొండపైకి పంపించారు? కావున ఆలోచన చేయండి ప్రజలారా, ఎక్కడ అబద్ధం ఉంది, ఎక్కడ నిజం ఉంది ఆలోచన చేయండి. దయచేసి నిజానికి నిలబడండి. ఈ యొక్క లడ్డు కథని ఇంతటితో ముగించేస్తే బాగుంటుంది. ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు మంచి చెడ్డ అనేది. దయచేసి అర్థం చేసుకోండి. ఈ టాపిక్ అంతా ఎలా పోయేసి మతం మొదలుగా తయారవలసి వస్తుంది, మతాలకి పొడుస్తూ ఉంది. దయచేసి దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేస్తే బాగుంటుంది. మీకు రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మీరు కన్నేసి మనసు పెట్టి పనిచేస్తే బాగుంటుందనేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తే బాగుంటుంది. ఒక మనిషిని టార్గెట్ చేసి ఎంతలా చేయాల్సిన అవసరం లేదు, మనం ఆలోచన చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ చూద్దాం. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి.